ఇగోండి ఈ చెట్టుని ఏమంటారో మీరు కామెంట్ పెట్టండి. ఈ చెట్టు పేరేమో మేమేం బంకీర్ చెట్టు అంటాము. బంకీరకాయలు ఇవి చూడండి ఎట్లున్నాయో. ఇంకా కాయలండి ఇవి, పండ్లు కాలేదు. చిన్నప్పుడు మా ఇంటి వెనకాల ఉండేది ఈ చెట్టు. ఉండేటివో చిన్నప్పుడు మేము కోసుకొచ్చి సప్పరము కొట్టాలు ఉండేటివి, కొట్టాల వింద వేసేవాళ్ళం. మిద్దెల వింద, కొట్టాల వింద. ఈ ఎండకి ఎండ పెడితే కొంచెము రెడ్ కలర్ లో వస్తాయి. ఈ రెడ్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఎండకి ఎండ పెడితే కొంచెం బంక తగ్గుతుంది, తీయగా ఉంటాయి. ఆ కొమ్మలు అట్లా ఈ బ్రాంచ్ ఉంది కదా, ఈ గుత్తి గుత్తి అట్లా కట్ చేసి ఎండకి ఎండ పెట్టేవాళ్ళం. ఈ రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ లో రావాలి. చాలా వరకు తెలుసుంటది అందరికి. వీటి చిగురును కూడా తింటారు కదమ్మా. నోరు పగులితే కనుక ఈ చిగురు తింటారు. ఈ చిగురు కూడా తినేవాళ్ళు. నోరు పగులుతూ ఉంటుంది కొంతమంది నేలక, ఆ నేలకు రుద్దేవాళ్ళు నమిలి, బంక రుద్దితే పోయేటివి. ఇంకా చేటి వాళ్ళు చెట్టు ఎక్కి కూడా కోసేవాళ్ళు. ఎప్పుడో చిన్నప్పుడు ఇది ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ రెడ్ కలర్ లో ఉంది. ఒకటిగా రెండు ఉన్నాయి రెడ్ కలర్ లో, అక్కడ ఉన్నాయి ఉండు రెడ్ కలర్ లో. ఇది కొంచెం ఈ కలర్ లో రావాలి, ఇంకా కొంచెం రెడ్ కలర్ లో వస్తాయి. అప్పుడు వీటిని ఎండబెట్టాలి. ఇంకా ఇలా ఉంటుంది, ఇట్లుంటుంది, ఇట్లుంటుంది. లోపల చూడండి, ఇట్లా చూడండి ఎట్లుంటుందో. ఎట్లా దాన్ని బంక్ ఉంటుంది, బంక్ ఉంటుంది కొద్దిగా. ఎండితే మాత్రం ఇంత బంక్ ఉండదు, కొద్దిగా తగ్గుతుందని ఎండబెడతాము. బాగా తీయగా ఉన్నాయండి. ఇంకా రెడ్ కలర్ లో వస్తాయి, ఆరెంజ్ కలర్ లో వస్తే ఇంకా తీయగా ఉంటాయి. చూడండి చెట్టు నిండా ఉన్నాయి కాయలు, గుత్తులు గుత్తులు వస్తాయి బాగా. ఎప్పుడో చిన్నప్పుడు చూసాము. ఇదిగో ఇక్కడ ఈ పండితే మాత్రం చెట్టు ఆరెంజ్ కలర్లో ఉంటాయి బాగా నీట్గా. ఈ చాలామందికి తెలీదు, చిన్నపిల్లలకి సిటీల్లో ఈ ఇత్తనాలన్నీ సిటీ మొత్తం చల్లేయాలి ఒకసారి. ఈ వర్షాలకి బెంగళూరులో అక్కడక్కడ అన్ని వీటికి కేరింగ్ కూడా అవసరం లేదు. వర్షాలకి అదే అన్నీ వస్తాయి. ఒకరోజు నేను అదే చేస్తాను, వెళ్ళి మొత్తం విత్తనాలు చల్లేసి వస్తాను సిటీ మొత్తం.